అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ప్రియులారా, మన జీవితాలలో సమాధానం లేక, మన జీవితాలలో నెమ్మదికరమైన మనస్సు లేక, మన జీవితాలలో ఎటు తోచని పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాము, ఎలా ఉంటామంటే, ఎప్పుడైతే మన యొక్క ఆలోచన విధానం అనేది పరసంబంధమైన వాటి మీద కాకుండా శరీర సంబంధమైన వాటి మీద, ఈ భూ సంబంధమైన వాటి మీద మనం ఉంచుతామో అప్పుడు మనకు కావలసినటువంటివన్నీ మనకు దొరకవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు కావలసిన ప్రతిదీ ఇవ్వరండి. ఎందుకంటే ఏదైతే మన యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందో, అంటే క్లియర్గా చెప్పాలంటే ఏదైతే మనకు మేలు కలగజేస్తుందో, మేలు కలగజేసే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి తప్పకుండా దయచేస్తారు. ఏదైతే మన జీవితంలో కీడు కలగజేస్తుందో దానిని దేవుడు మనకి దయచేయరు. మనం అడిగినా కానీ ఆయన ఇవ్వరు. ఎందుకయ్యా అంటే వాటి ద్వారా నువ్వు నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు కనుక. అందుకే బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుందండి, ఏ ఒక్కరును నశింపక, ఎవ్వరును నశింపక అందరూ రక్షణ పొందవాలని, అందరూ ప్రభు యొద్దకు రావాలని, అందరూ నిత్యజీవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అదే దేవుని చిత్తము, ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా ఆయన యొద్దకు రావాలనేది. కనుక నశించిపోయి మనకి ఎందుకు ఇస్తారు? అలా ఇస్తే ఆయన మంచోరు ఎందుకు అవుతారు? కనుక ఆయన ఎప్పటికీ కూడా మన జీవితంలో కీడు కలగచేయరు. మన జీవితంలో ఎప్పుడు కూడా నశించిపోయేవి మనకి ఇవ్వరు. కనుక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బైబిల్లో నుంచి చూద్దాం. మనం మార్కు సువార్త మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తానండి. వారు తినుటకు మార్కు సువార్త 8:14 వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఆయన అప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారండి, చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండి గూర్చియు జాగ్రత్త పడుడని వారికి హెచ్చరింపగా, వారిని హెచ్చరించిన వెంటనే 16వ వచనం, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. రొట్టెలు లేవే అని, చూసారా, రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. 17 మనం చూస్తే 17లో, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచినప్పుడు మొక్కలు ఎన్ని గంపలండి ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అడిగాను. మీరు బాగా ఆలోచిస్తానండి. చూడండి, ఆ సందర్భం కూడా మనం ఒకసారి చూద్దాం. బైబిల్లో మార్కు సువార్త మనం చూస్తే 6వ అధ్యాయంలోనండి, 6వ అధ్యాయం 30 నుంచి మనం చూద్దామండి. అంతటా అపోస్తులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన మాట్లాడుకుంటూ, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చునున్నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళొచ్చుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడక పరిగెత్తవచ్చు. అక్కడ కనుక యేసు వచ్చి 34 మనం చూద్దాం. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి అని చాలా చక్కగా వాళ్ళకి అనేకమైన విషయాలు తెలియచేస్తూ ఉన్నప్పుడు వారు భోజనము చేయలేదు అనే ఆలోచన వచ్చినట్టుగా మనం చూస్తామండి. 36 చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనములకైనను కొనుక్కొనుటకైనా వారిని పంపివేయమని చెప్పి, అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి ఈ 6 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదామని అడిగిరి. అందుకైనా మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, ప్రియులారా, ఈ సందర్భాన్ని మీరు బాగా ఆలోచిస్తానండి. వారు వాక్యమునకు ప్రయారిటీ ఇచ్చి
బోధకు ప్రయారిటీ ఇచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర అనేకమైన విషయాలు వినడానికి కూర్చున్నారండి. అయితే వినుటకు వచ్చినటువంటి వారైనా కానీ వారి యొక్క ఆకలి గురించి మర్చిపోయారేమో కానీ, వారిలో కొంతమంది ఏమో మేబీ ఆలోచించి ఉండొచ్చు, కొంతమంది ఆయన మాటల పట్ల, ఆయన కార్యాల పట్ల, ఆయన క్రియల పట్ల శ్రద్ధ కలిగి వచ్చారు. అయితే వాళ్ళ కడుపు నింపటానికి మాత్రం యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడుతుందండి. కనుక ఎప్పుడైతే రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతామో, రాజ్యాన్ని, నీతిని, పరసంబంధమైన వాటిని, ఎంత పరిశుద్ధంగా ఉన్నాము, ఎలా ఉన్నామనే వాటిని మనం వెతుకుతూ ఉంటామో, ఆటోమేటిక్గా మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది దేవుడు మనకు దయచేస్తారండి. మీకు ఒక విషయం చెప్పమంటారా, మనం వాటి మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే మన ఆలోచన తత్వం కూడా భూ సంబంధమైన వాటి మీద పడిపోద్దండి. అప్పుడు మన ఆలోచన విధానం మరణకరమైన మనస్సులోకి వెళ్ళిపోద్ది, ఒక నెమ్మది లేని మనసులోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనం కనుక పరసంబంధమైన వాటి మీద మనం పెట్టగలిగితే, రాజ్యాన్ని, నీతిని మనం వెతకగలిగితే పరసంబంధమైనవి మనకు దొరుకుతాయి. అలాగే ఈ యొక్క జీవిత కాలంలో ఏదైతే మనకు అవసరం ఉన్నదో అవసరమైన ప్రతి ఒక్కటి కూడా, కోరుకున్న మొత్తం కాదండి, కావలసినవన్నీ కాదండి, అవసరమైనవి అనగా మనం కోరుకునే ప్రతిదీ దేవుడు ఇవ్వరు, కానీ అవసరమైనవి, మనకు కావలసినవి ఏవైతే ఉన్నాయో అవి దేవుడు తప్పకుండా మన అవసరతను మనకు తీరుస్తాడు. క్రీస్తు యేసునందు మీ అవసరతను తీర్చుటకు ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే గొప్పవి చెయ్య సమర్థత కలిగినటువంటి దేవుడు మనకున్నప్పుడు, మనం ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలని మనం వాటి మీద శ్రద్ధ పెట్టకుండా, నాలో ఏం మార్చుకోవాలి, నేను ఏమి మార్చుకుంటే దేవునికి నచ్చుతాను, నా కుటుంబంలో ఆయనకి అసహ్యమైనవి ఉన్నవి, నాలో ఆయనకి విరోధకరమైనటువంటి ఉన్నవి, నాలో, నా కుటుంబంలో ఆయనకి ఇష్టం లేని ఏం జరుగుతున్నాయి, వాటి మీద శ్రద్ధ పెట్టి ప్రార్థన యందును, సహవాసం అందును, బోధ యందును, ఏమండి రొట్టె విరుచుటి యందును, దేవుడు ఏ విషయాలు అయితే ఎడతెగకుండమన్నారో వాటన్నిటి విషయంలో మీరు చక్కగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. మీకు కావలసినవన్నీ కాదు అనగా, అండ్ మీరు కోరుకున్నవన్నీ కాదు, మీకు కావలసినవి అనగా మీకు అవసరమైనవి దేవుడు తప్పకుండా మీ జీవితాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ ఉదయకాల సమయం తెలియజేస్తున్నాను. కనుక మనం వేటి మీద శ్రద్ధ పెట్టాలంటే ఆత్మ సంబంధమైన వాటి మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా మనం ఉండవలసిన దానికంటే, అనగా మనం అనుకుంటాం చూసావా, ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో అని మనం అనుకుంటాం చూసా, అనుకున్న వాటికంటే కూడా అత్యధికమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారు. కనుక ఈ విషయాలు మీ అందరికీ అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలను మాకు బోధించి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ బలపరుస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. తండ్రి మీ ప్రేమలో ఇంకనూ మా తండ్రి అభివృద్ధిపరచండి, ఇంకనూ మా తండ్రి దీవించండి. దేవా ఇంకా గొప్పగా తండ్రి అనేకమైన విషయాల్లో ప్రభావ అత్యధికమైన విజయాన్ని పొందుకునే స్థితిని, సామర్థ్యతను మా తండ్రి మాకు దయచేయండి. తండ్రి ఎంతమంది పిల్లలైతే మా తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, జరిగించండి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి. తండ్రి ప్రభావ కృంగిపోయే మనసు కాకుండా తండ్రి మీ కృపలో బలాన్ని తెచ్చుకునే మనసును తండ్రి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందించండి. తండ్రి ఈ వీడియోని షేర్ చేస్తున్న వారిని కూడా మా తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి, ఇంకా మా తండ్రి బలపరచండి, దీవించండి. మీ యొక్క చిత్తానికి మా తండ్రి గొప్పగా మా తండ్రి ఎదిగే విధంగా సహాయత చూపించండి తండ్రి. వారి కుటుంబాలని ప్రభువా దీవించండి తండ్రి. దేవా ఈ యొక్క పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, బలపరచమని తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.